34వ వచనము, 35వ వచనము మనం అందరము కూడా కలిసి చదువుకుంటాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనము అందరము కూడా కలిసి చదువుకుంటాం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చదువుకున్నాము, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీ అద్భుతమైన మీ నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలములో కృపను చూపి బ్రతికించి కాపాడుతూ వచ్చారు. తిరిగి ప్రభువా ఈ రాత్రి కాలపు వేళ మీరే నాయనా మాతో కూడా ఉండి మమ్మను బలపరిచి నీ వాక్యము కొరకై మమ్మను నాయనా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతిస్తూ ప్రభు వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనం చెల్లిస్తున్నాము. రాయన ఉన్న వారిని త్వరగా తీసుకురండి మా ప్రభువా. మీరే కృపనిచ్చి బలపరచుము. వచ్చిన వారందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. మరి రావాలని ఆశ ఉండి రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని మనల్ని నడిపించండి మా ప్రభువా. రావటానికి అవకాశం ఉండి మా ప్రభువా రాలేకపోతే ప్రభువా అది ఎంతో నష్టం, కనికరించి బలపరచమని ప్రార్థన చేస్తూ వందనం చెల్లిస్తూ మమ్మల్ని అందరూ మీ రక్తంతో కడుగుమని శుద్ధీకరించమని నీ వాక్యమును దేవా మీరు మాకు తేటగా బయలుపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా బయట వాళ్ళకి వినిపిస్తుంది కదమ్మా? కీర్తనల గ్రంథము 13వ కీర్తన, 12వ కీర్తన, 6వ వచనము, 7వ వచనము ఒకరు దయచేసి చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. మనము చూస్తూ ఉన్న భాగములో ఇది ఎన్నో వారమమ్మా? 3వది. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయములోని సంగతులు మనము చూస్తూ ఉన్నాము. వాటిని అన్నిటినీ వింటూ వచ్చాము. అమ్మా బయట ఉండే వాళ్ళకి వినిపిస్తుంది కదమ్మా? స్థలం ఉంది, మీరు లోపలికి కూడా రావచ్చు మామూలుగా ఉండేవాళ్ళు అయితే. గుడ్ ఫ్రైడేకి ఏమన్నా ఊరికి పోయినారేమో కదా అందరూ పండగ చేసుకునే దానికి. ఏమి దాసు ఆదా పండగ పోయినారా? అంటే ఏమన్నా ఇంటికాడ పనులు చేసుకుంటున్నారేం పాపం. మరి ఎందుకు రాలేదు ఇంకా? సర్లే మళ్ళీ పోవచ్చనే, లేకపోతే వినిందేనే, లేకపోతే ఇంటి పక్కలోనే మందిరం ఉంది మాకు ఇంటికాడికి వినపడుతుందనే. దేవుని వాక్యము కొరకైన ఆశ చచ్చిపోయింది ఈ దినాల్లో చాలామందికి. ఇంకా కొన్నాళ్ళకు పోతే వాక్యం ఉండదు, దొరకదు మీకు. వాక్యము కరువు అవుతుందని దేవుడే స్పష్టంగా చెప్పినాడు. అందుకే నేను నాకు ప్రభు అనుమతించి ఇచ్చినవన్నీ రాసుకొని అన్ని కుప్పలు పెట్టుకొని ఉండా. ఏ సమయం ఎట్లా వస్తుందో తెలియదు.
మీకు ఇంకోటి తెలిసిన సత్యము, నేను సీక్రెట్ లాకర్లో వాక్యమే పెట్టిన, బైబిల్ పెట్టిన, యెరూషలేము మట్టి పెట్టిన. ఒక ఆయన ఇశ్రాయేల్ దేశానికి పోయినప్పుడు ఒక సేవకుడు వచ్చి, ఇది యెరూషలేము నుండి తెచ్చినానయ్యానంటే ఆ కీ చైను, ఆ మట్టిని, బైబిలు సీక్రెట్ లాకర్లో పెట్టుకున్నా. అవి ప్రభు అన్నాడు కదా, కీర్తన 119:14 ఏమన్నాడు? చదువుతారా? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు అంటే భూమిలో ఇప్పుడు ఏదైనా జేసీబీతో గెలికినారనుకో, కొండల్లోనో ఇంటి దగ్గరనో ఏ మూడి తొగుతూ ఉంటే దొరికిందనుకో, ఎవ్వరికి చెప్పుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి పోయి పెట్టుకుంటారా లేదు? అది ఇంట్లో పెట్టుకుంటే అందరికి తెలుస్తుందని ఇంట్లో కూడా సీక్రెట్ రహస్య స్థలములో పెట్టుకుంటారు. సరే, అట్లాగా దేవుని వాక్యానికి మనము చోటివ్వాలి. పోయినసారి మనం చదువుకుంటూ వచ్చాం ప్రతి వారం, ఇవన్నీ 23:36 ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానన్నాడు. దేవునికి విరోధముగా ఏ పని చేసినా అది అంతా తిరిగి మళ్ళీ మన మీదికే వస్తుంది అని మనము చదువుతూ వచ్చాం. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకునే దానికి ప్రార్థన చేయాలని వాటిని కూడా వింటూ వచ్చాం. అయితే ఈ తరము ఎన్ని విధాలుగా ఉందని దాన్ని కూడా వింటూ వచ్చాము. ఎన్ని రకాలైన తరాలు ఉన్నాయని వింటూ వచ్చాము. 12 ఎవరో కరెక్ట్ చెప్పారు. మనం పోయినసారి చూసింది 7 చూసినాం కదా. మరి ఏమైనా గుర్తుకుంటే చెప్తారా? రాసుకున్న కానీ చూసుకున్న చెప్పండి. 1 మూర్ఖులకు ఈ తరం, 2 విశ్వాసము లేని తరం, 3 వెలుగు మీద తిరగబడే తరం, 4 తమ మాలిన్యము నుండి కడుగబడని తరం, 5 కన్నులు నెత్తికొచ్చిన తరం, 6 తండ్రిని తల్లిని శపించుచు దీవించని తరము, 7 యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము. ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం. అట్లాంటి తత్వాలు, అట్లాంటి క్రియలు మనము కూడా కలిగి ఉంటే ఆ తరంలోని వారికే చెందిన వారం అవుతాం. కాబట్టి అట్లాంటి తరము వారి మీదకే దేవుడు మళ్ళీ తిరిగి ఇవన్నీ రప్పిస్తాడు, నీతిమంతుల రక్తమును. అది సామాన్యమైంది కాదు. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూస్తాము. బలిపీఠం కింద ఉండే ఆత్మలు, ప్రభువా నీ కొరకు మేమిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, అంటే మా రక్తమును బట్టి మేము ప్రాణం ఇచ్చాం మీకోసం, ప్రతిదండన చేయి. ప్రతిదండన అంటే వారిని సంహరించు, భూమి మీద ఉండేవాళ్ళని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆడ. అందుకే అది ఈ తరం వారి మీదకి వస్తుంది అని చదువుకుంటూ వచ్చాము. అందుకు ఇప్పుడు ఈరోజు చదువుకున్నాము కీర్తన 12 కీర్తనలో 7వ వచనములో, ఈ తరము వారి చేతిలో నుండి నీవు వారిని నిత్యము రక్షించెదవు. ఎవరిని? దరిద్రులను. దేంట్లో దరిద్రులు వీరు? ఆత్మీయ జీవితములో. తర్వాత పేదలుగా ప్రభువును వెంబడిస్తూ పేదలుగా ఉన్నా, కష్టంలో ఉన్నా, దరిద్రులుగా ఉన్నా వారిని కాపాడేవాడు. దేవుని మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా. ఎప్పుడైనా 7 సార్లు మాట వెంటనే ముఖం కడుక్కొని చూసినారు మీరు? ఏమి సుధా? కడుక్కొని చూడండి. ఎప్పుడైనా బాత్రూంలోకి పోయి మీ అద్దము ఇంటి ముందు, దాని ముందర అద్దం ముందు నిలబడి 7 సార్లు రాయబడింది కదా, 7 సార్లు ముఖం కడుక్కొని చూడండి, మీకే తెలుస్తుంది. నేనేమో 3 సార్లు కడుక్కున్నా, నా చేత కాలేదు. ఇంకా మంటకు వచ్చింది అప్పుడే. మాటికి తిక్కినట్లల్లా అది ఏమవుతుందంటే మంట అంటే అంత తేటగా ఉన్నంత మురికిపోతే మామూలుగా ఉంటుంది. ఉన్న చర్మాన్ని మాటికి తిక్కితే ఇంక తెలుపు కావాలని కొంతమంది యాటికి పోతారు,
ఏం మూసకు పోతారమ్మా? మట్టి మూసలో అని ఉంది. బంగారుని మట్టి మూసలో ఊత్తేనే పగిలిపోదు. కొంతమంది బ్యూటీ పార్లర్లకు పోతారు, ఆడోళ్ళు కూడా మొగోళ్ళు కూడా. ఆడోళ్ళు ఏంటికి పోతారంటే ఏదో చూపించుకుంటారమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొగుడు చూడాలనో నాయన చూడాలనో మరి ఇంకెవడు చూడాలనో తెలియదు, కానీ బ్యూటీ పార్లర్లకు పోతారు. పోనీ బ్యూటీ పార్లర్లకు పోయి ఏం చేస్తారు అని అంటే జడలు, రకరకాల జడలు, తర్వాత చర్మం ఏమో కర్రీగా ఉంటుంది, ఏమేమో ఎర్రగా చేసుకునే పోతుంది. ఏమేమి నేను కర్రీగుంటే ఎవడన్నా చూడాలనా ఎర్రగుంటే? ఇంకొక మనిషి అంటాడు, ఆ మనిషి నాకు పదే పదే గుర్తుకొస్తుంది. ఆయనకు పాము కుసుమ వచ్చినట్లు ఆ చర్మంతో ఇట్లా లేసి వస్తుంటుంది. ఎప్పుడు ఏమయ్యా ఇట్లుంది ఘనంగా ఉండాలా? నీకు ఇచ్చినటువంటి తేజస్సు చాలు. ఏం కొంతమంది, ఒక ఆమెను చూసినాను మొన్న పోయి బండిలో వస్తుంటే, ఆయమ్మ ఈడు కుట్టించుకుంది. ఈడు పోయి ఇట్లే 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 చెవు నిండా ఉండాయి. అది కాదని మళ్ళీ ఆయన ఈడు కూడా కుట్టించుకుంది. అమ్మా బయట చూడండి, అక్కల్లో ఈ చెవుకి ఎవరైనా కుట్టించుకుంటారు, ఏడ మంచి అయినా ఈడ. ఈ అమ్మకి ఎంత ఆశ సచ్చిందిరా ఈ మంచి ఎవడు చూడాలా? అందుకే ఎత్తుకొని పోయేది. మొన్న అన్ని టీవీలో చూపిస్తుంటారు చూడు, ఇట్లా వాళ్ళు ఉంటే దొంగలకు భలే మంచి లక్కు. ఇట్లాగా తయారైపోయినారు. దేవుని వాక్యము కొరకైన ఆశ చచ్చిపోతూ ఉంది. సరే, ఈ తరము వారి చేతిలో నుండి మమ్మను కాపాడేదావు కనుక ఇప్పుడు ఇంకొక తరము మనము చూస్తాము. ఇవన్నీ ముందు ఉన్న తరములన్నిటిలో నైస్గా కనబడినాయి, కానీ లోపల చాలా భయంకరమైన స్థితి దాగింది. ఇప్పుడు చెప్పబోయే తరాలన్నీ భయంకరంగా ఉంటాయి, భయంకరమైన శిక్షలు కూడా అట్లే మరి చెప్పబడుతూ వచ్చాయి. సరే, ఇప్పుడు మనం చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనములో ఈ రకంగా వ్రాయి చూడండి. 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడును అని చెప్పాను. ఎవరు సిగ్గుపడతాడంట? తర్వాత ప్రభువు సిగ్గుపడతాడు. ఇప్పుడు మనము సిగ్గు లేకుండా బతుకుతే ప్రభు మనల్ని చూసి అప్పుడు సిగ్గుపడతాడు. సిగ్గు లేదా నీకు కొంచెమైనా అంటారు. అంటే ఎందుకని? మంచి చేయాలంటే సిగ్గుపడతాడు. తల ఎత్తువయ్యానంటే ఎత్తురు. ఏదైనా చెప్పాలన్నప్పుడు ప్రార్థన చేయి. ఒక ఆయన ప్రార్థన చేయంటే ప్రార్థనే చేయరు. ఆరాధన చేయంటే ఆరాధన చేయరు. వీటి నుండి వస్తారు ఈ పల్లెల నుండి. మాకు నల్లదాసరపల్లి, నెలగొండ, ఆ తర్వాత ఈ గడేకల్లు, తర్వాత పెంచలపాటు నుండి వస్తారు. వీళ్ళు మార్కెట్కి పోయే వాళ్ళక సంతలో పెట్టుకొని వస్తారు. ఇట్లా వీళ్ళు మార్కెట్కి పోయేది తెలియదు, మందిరానికి వచ్చేది తెలియదు. మళ్ళీ ఎంత బుద్ధిమంతులు తెలిసినా ఇంటికాడ సంసారాలు చూస్తేనేమో అంత బాగా చేస్తారు. మందిరంలో ప్రార్థనలు చేయాలంటే నోరు రాదు, పెదవి కదలదు, అంత సిగ్గు వాళ్లకు. అందుకే దేవుని సేవకుడు ఇప్పుడు ఏం చేసినంటే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళని చెప్పి ఒక్కొక్క గ్రామం పేరు చెప్పి ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తాడు. ఇప్పుడు ఆయన మంచి పని అయిపోయింది. అప్పుడు ఏమని, ఇప్పుడు ఫలానా ఊరు చెప్పినాను, ఆ ఊరిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. చేయలేదంటే సంఘమంతా చూస్తారు కదా. కనుక ఈ రకంగా ఇప్పుడు వీధుల వారుగా చెప్పుకుంటూ వస్తాడన్న. మనకు వీధుల వారుగా మున్సిపల్ కాలనీ, పక్కరెప్ప కాలనీ, సత్యనారాయణపేట అంటే టగాని ఎత్తుకుంటాం మేము. మళ్ళీ అవకాశం దొరకదు కదా. మా పేరు చెప్పినప్పుడు మేము చేయడం మాకు సంతోషం కదా. ఈ రకంగా సిగ్గుపడకుండా దేవుని కార్యముల విషయమై, దేవుని పనుల విషయమై, దేవుని మాటల విషయమై సిగ్గులేని వారుగా ఉండాలి. విశ్వసించువాడు సిగ్గుపడడు.
సరే, ఇక రాయబడింది ఎన్ని తరముల గురించి ఉంది? వ్యభిచారులు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధ అవుతుంది, దాన్ని వర్ణించలేను. దాని వివరణ అందరికీ తెలిసిన సంగతే. కానీ ఎందుకు ఈ మాట రాయించినాడు? 10 ఆజ్ఞలలోని 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు, నిర్గమకాండం 20వ అధ్యాయము 14వ వచనంలో అని చెప్తాడు. ఇది 10 ఆజ్ఞలలోని 7వ ఆజ్ఞ. సరే, దీని గూర్చి ఎందుకు ఈ మాటలు రాశారంటే, ఆ దినాలకు భార్యలను చాలా హీనముగా చూస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విడిచిపెట్టేవాళ్ళు. అందుకే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనములో, వ్యభిచార కారణమును బట్టి తప్ప నీ భార్యను పరిత్యజింపకూడదు. ఒకవేళ వదిలిపెట్టాలంటే పరిత్యాగ పత్రము, ఆ పరిత్యాగ పత్రమే ఇప్పుడు డైవర్స్ అనేది. అయితే ప్రభువు దానికి కూడా ఒప్పుకోడు ఇప్పుడు. ఎందుకని? వ్యభిచారం చేసేదానికి సంపూర్ణంగా వదిలిపెట్టమని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడంటే, నీవు దేవుని కొరకై ఖచ్చితంగా జీవిస్తూ ఉండి ఇట్లాంటి పనులకు చోటు ఇవ్వకుండా బ్రతకాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అట్లా చేస్తే నా హృదయం చాలా దుఃఖపడుతుందని మలాకీ గ్రంథంలో రాస్తాడు. సరే, ఇవన్నీ కూడా దీని గురించి 3 చోట్ల రాయబడింది. మత్తయి సువార్త మరి 19వ అధ్యాయం 3వ వచనంలోను, మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలోను, లూకా సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో. నేను వివరించనన్నాను కదా, ఇది ఇంటికి పోయినప్పుడు మీరు చదువుకోండి. అట్లా ఇప్పుడు చెప్తా, ఊరికి ఒక మాట ఊరలుగా చెప్పి ముందుకు పోతా. ఆ దినాలలో భార్యలను చాలా తక్కువగా చూసి వారికి ఇష్టం వచ్చినట్లు చేసి విడిచిపెట్టేవాళ్ళు కనుక అట్లా విడిచిపెట్టకూడదు. వ్యభిచార కారణమును బట్టి తప్ప భార్యను విడిచిపెట్టనే కూడదు అని ప్రభు చెప్పి, ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఆమెను విడిచిపెట్టి పరిత్యాగ పత్రం ఇయ్యాలి అన్నాడు ప్రభు. పరిసయ్యులు సద్దుకయ్యులు దేవుని శోధించాలని అదే పనికి వచ్చారు. ఒకవేళ ప్రభువా మోషే చెప్పాడు కదా, ఇట్లా వానికి సంతానం కలగాల, ఒకవేళ ఒక సహోదరుడు వాని పెళ్లి చేసుకున్న తర్వాత చనిపోతే, వాడు చనిపోయిన తర్వాత వానికి సంతానం లేకుండా ఉండకూడదు కనుక వానికి మళ్ళీ సంతానం కలిగించడానికి వాని సోదరులు చేసుకుంటారు. కాబట్టి ఇట్లా ఒకటేనకొకడు 7 మందికి భార్య అయింది అమ్మ. మరి ఎవరు పరలోక రాజ్యంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఎవరు ఉంటారంటే అవి జరగవు, చెల్లవని ప్రభు చెప్తాడు. కనుక భూమి మీద దేవుని నీతిని, దేవుని న్యాయమును కలిగి ఉండేదానికి ప్రభు ఇవన్నీ చెబుతూ వచ్చాడు. అందుకే ప్రభు మళ్ళీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. కాబట్టి పెళ్ళి అయిన వారి విషయమే ఈ మాట చెప్పింది, పెళ్లి కానుల గురించి కాదు. సరే, ఈ 3 సంగతులు ఒకే విధానంలో రాయబడ్డాయి. మత్తయి 19:3 నుండి కొన్ని వచనాలు, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు, లూకాసు వార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. మీరు ఇంటికి పోయినప్పుడు చదువుకోవచ్చును. అయితే మేము అట్లాంటి పనులేమి చేయడం లేదన్నా అనవచ్చును. స్త్రీలైనా పురుషులైనా దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచరించినట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో చెప్తాడు, వ్యభిచారించి పాపమును మానలేని కన్నులు గలవారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన కన్ను చెడిపోయినట్టుగా ఉండకూడదు, తేటగా ఉండాలా. పాప సంబంధమైన జీవితానికి, ఆ భ్రష్టమైన జీవితానికి సచ్చిన వారై ఉండాలా అని చెప్తున్నాడు. సరే, ఇది మొదటిది, దాని వివరణ వద్దు. ఇప్పుడు రెండవది ఏమనుంది అక్కడ? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు. కాబట్టి పాపము చేసేటువంటి వారు భూమి మీద అన్యులైన వారు రకరకాల పాపాలలో ఉన్నారు. బైబిల్ గ్రంథములో రకరకాలైనవి మనము వింటూనే ఉన్నాం, చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చదువుకున్న ఈ భాగంలో ఇట్లాంటి వాళ్ళ ఎదుట దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్పాలా,
సిగ్గు లేకుండా చెప్పాలా? సిగ్గు ఎప్పుడు పడతారంటే తప్పు చేసినప్పుడు సిగ్గుపడతారు. తప్పు చేసినప్పుడు తల ఎత్తలేని పరిస్థితిలో ఆ మాట ధైర్యంగా చెప్పలేరు. ఆ పనిని జయించిన వారైతేనే చెప్పగలుగుతారు. కనుక ఇప్పుడు సిగ్గుపడకుండా ఆ మాటలు చెప్పాలన్నప్పుడు ఆ తరము వారికి వేరుగా ఉండాలంటారు. పాపము చేయి ఈ తరము వారు, పాపము చేసే ఈ తరము వారిలో మనము కూడా ఉన్నాము. మనము కూడా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. ఏమన్నా ఇట్లా అంటారు? వాస్తవం. చాలా పర్యాయములు మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంది. సరే, మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే యోహాను పత్రిక, 1 యోహాను 3:4 చదవండి త్వరగా. ఇప్పుడు రెండవ దాన్ని విశదీకరించి చూద్దాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే. చూసారా? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే. ఎలాంటిదైనా సరే దేవుడు నీకు ఇది చేయమని చెప్పాడు, అది ఆజ్ఞ. ఏదైతే చెప్పాడో దాన్ని తూచ తప్పకుండా చేయటమే దేవుని యొక్క కార్యమును లేదా ఆజ్ఞను నెరవేర్చటం. ఎందుకు ఈ మాట అన్నాడు ప్రభువు అనంటే దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాట ఒకటి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఒకరు చదవండి మా. త్వరగా చదవాలి ఇప్పుడు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అలాగుననే ఏలాగున అని అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు అన్నప్పుడు అందరూ, మనమును ఈ తరము వారును అంటే పాపము చేసేవారందరూ అందరూ కూడా మృతి పొందుతారు. అందరూ తీర్పులోనికి వస్తారు. అయితే తీర్పులోనికి వచ్చిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వస్తారు అని రాయబడింది. సరే, మరి ఇలాంటి ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ మనుషులను తీర్పు తీర్చటానికి దేవుడు రెండవసారి రానయ్యున్నాడు. వచ్చినప్పుడు ఏం రాయబడిందంట? తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు అని రాయబడింది. మరి మొదటిసారి ఏమని రాయబడింది? ఇప్పుడు మనం ఇందులోనికి వస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములు తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమాయను. ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి ఏ పాపము లేనటువంటి ఆయన మన పాపాలన్నిటిని తీసివేయటానికి ఆయన ప్రభువు నీ కొరకు నా కొరకై ఆ మరణాన్ని అనుభవించి తిరిగి ప్రతి పాపం నుండి విడుదల పొందడానికి ప్రభువు కలువరి శిలువలో మరణిస్తూ తిరిగి లేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. అదే 3వ అధ్యాయంలో రాయబడుతుంది 2వ వచనం నుంచి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. యేసు ప్రభునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడు దేవుని పిల్లలయ్యాం. మనం ఇంకా ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు. రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు పాపము లేని వారిని, పాపము లేకుండా జీవించేవారిని తీసుకొని పోయేదానికి, వారి రక్షణ నిమిత్తము పాపం లేనివాడుగా రెండవసారి ప్రత్యక్షమవుతాడని ఉంది కదా. మనం ఇంకా ఏమవుదామో మనకు ఇంకా ప్రత్యక్షం కాలంగా జరగలేదు, ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు పాపం లేనివాడు ఆయన వెలుగులో ఉన్నవాడు, ఆయన పరిశుద్ధులై ఉన్నవాడు, ఆయన పాపం అంటకుండా జీవించి మరణించి తిరిగి లేచిన వాడు ఆయన. ఆ ప్రభు అలాంటి వాడై ఉండగా మనం కూడా అట్లాంటి వారిలాగే ఉండాలని ప్రభు నిన్ను నన్ను పాపముల నుండి విడుదల పొందించి పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ రాయబడింది, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుము. ఆయన ఎట్లుంటాడంట? కింద రాయబడింది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అనే మాటకి ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మనము పవిత్రులుగా జీవిస్తూ రావాలా. వ్యక్తిగతంగా, కుటుంబముగా, భార్య బిడ్డలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ ప్రతి దాని విషయంలో చాలా జాగ్రత్తగా
మరి పవిత్రతను కాపాడుకునేవారుగా ఉంటూ రావాలి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రుడై ఉంటాడు. ఈ పవిత్రుడుగా ఉండేటువంటి మనుషుడు ఆజ్ఞను అతిక్రమించలేడు. సరే, ఇది పాపము చేసేటువంటి వారు ఎలాంటి వారంటే ఆజ్ఞను అతిక్రమించేవారు. మనము కూడా ఎన్నో పర్యాయములు ఆజ్ఞలను అతిక్రమించేవారు. ఆయన ఆజ్ఞనే అన్నాడు. మనం ఒక్కొక్కటి చూసుకుంటే ఎన్నిసార్లు మనము తప్పిపోయిన వారుగా ఉంటాము. రెండవది చూస్తే దీంట్లోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం త్వరగా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును, నేరస్తుడు. కాబట్టి నేరస్తుడైపోతాడు. మనం ఏం పాపం చేయలేదు ఏమనుకుంటాం. ఆజ్ఞను అతిక్రమించిన దినాలు ఎన్ని లేవు, ఆజ్ఞను అతిక్రమించి బ్రతికిన సందర్భాలు, మరి కార్యాలు, క్రియలు ఎన్ని లేవు. రెండవది ఇక్కడ చూస్తే ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి నేరస్తుడు అవుతాడు. పాపం చేసినవాడు అవుతావు, దోషి అవుతావు. మరి ఎన్నిసార్లు అయోగ్యముగా మనం పాలు పొందలేదు. అయోగ్యముగా పాలు పొందడం అంటే ప్రభు నేనేదో పాపినని ఒప్పుకొని పాలు పొందడమే కాదు, అంతటిగా సరిపోదు సుమా. వాటిని సరిచేసుకొని దిద్దుకుని విడిచిపెట్టి ఉంటేనే యోగ్యముగా పాలు పొందినట్లు లెక్క. తర్వాత యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మనము విశ్వాసులైన వారు చేసే పాపాలు ఏమేమిటివి అని చెప్తా ఉన్నా. మనము కూడా చేస్తాము కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏంటంటే ఇక్కడ 16వ వచనములో ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. మనకు కొంచెం తెలిస్తే చాలు. నేనంటే ఏమనుకున్నాం, నిమిషాల్లో తీపిస్తారంట. ఏంది ఇట్లా అనుకుంటే నిమిషాల్లో సమాచారం. ఏంది నీ తలకాయ తీసుకుని వస్తావు నీవు? అది ఒక అతిశయము. గుర్తుపట్టారా? మనం అంటే ఏమనుకున్నాం? అతిశయము. పాట పాడే వాక్యం అతిశయము, వాక్యం చెప్పుకొచ్చిందని నేను అనుకుంటే అతిశయము. ఇదంతా డంబము. దేవుని సన్నిధిలో డాంబికులు నిలవనేరరు అని రాయబడింది. కాబట్టి ఈ డంబముల యందు అతిశయపడుతూ ఉన్నారే అంటే మనకు ఏదైతే దేవుడు ఇచ్చాడనుకో దాంట్లో ఆ డంబముగా చెప్పుకోకూడదు, అతిశయించేటువంటి జీవితం ఉండకూడదు. ఈ అతిశయం అంతా కూడా చెడ్డది అని రాయబడింది. కాబట్టి మేలైనది చేయనెరిగియుండి అలాగు చేయని వానికి ఏం కలుగుతుందంట అంటే ఇది తెలిసి కూడా మనం అతిశయించుతామండి. మనము ఆ రీతిగా లోపట నేను ఆ ఫలాని వారి కంటే ఇట్లా, ఆ వ్యక్తి కంటే ఇట్లా, ఈ వ్యక్తి కంటే నేను చాలా మేలు ఘనుడు అని అనుకుంటే ఒక వ్యక్తి ఒక దాంట్లో తప్పిపోయింటే నువ్వు ఇంకొక దాంట్లో తప్పిపోయి ఉంటావు. అందుకే ప్రభు నింది నీతిమంతుడు లేడు అంటే దాని అర్థం ఏమి? అందరూ కూడా పాపులేని అర్థం. మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి. ఇంకా చూస్తే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం. బాగా నీటికి చదవాలి. ఇది చాలా అవసరమమ్మా, చదవమ్మా. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపము అయినదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. అంటే నీకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని పూర్తిగా దరిద్రుడైన వాడు, బీదవాడైన వాడు నిన్ను అప్పు అడిగాడనుకో, ఏం చేయాలంట? ఇయ్యాలంట. అప్పుగా ఇయ్యద్దులే, కొంత సమర్పణగా ఇచ్చేసేయి. ఒకవేళ ఇచ్చాడనుకో, నీకు కొలువు చేస్తూ ఉన్నాను అనుకో, దేవుని వాక్యం చెప్తుంది 7వ సంవత్సరానికి కొన్ని వదిలిపెట్టాలంట. ఇప్పుడు నమ్మి ఒక ఆయన నా దగ్గర డబ్బులు పెట్టినాడు,
సరే నేను కొంత తర్వాత మళ్ళీ అతనికి ఇచ్చాను. ఎందుకబ్బా నాకు ఈ డబ్బులు ఎందుకు అని అంటే, చెప్తే కదా ఇంతకుముందు ఇక్కడే చెప్పాను ఒకటి హుసేన్ అని ఆయన. మళ్ళీ తర్వాత ఇచ్చారు. తర్వాత నాకు ఎందుకంటే ఇదని తెలిసింది. నమ్మి ఒక ఆయన డబ్బులు ఇచ్చాడు, నీ దగ్గర పెట్టుకో అంటే సరేలే అన్నాడు. సరే ఏం చేయాలి, తిరిగి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా తనను ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ ఇచ్చినది నువ్వు పలానా చోటినప్పుడు నా దగ్గర ఇది తీసుకున్నావని మరి ఇవ్వకుండా ఈయనకు అప్పు పడేటట్లుగా చేసి వచ్చాడు. సరే ఏం మాట్లాడలేదు, ఊరికే బాధపడి ఊరికే మనిషి ఇది చేసుకున్నాడు. తర్వాత ఏమైపోయింది, కొంతకాలానికి ఈ మనుషుడు లోపల ఏం చేస్తూ వచ్చినది బయటకు పడింది. అప్పుడు ముఖాన దండిస్తే ముఖము లేదు. తాకట్టు పెట్టుకున్న విషయంలో కానీ, నమ్మి పెద్ద మనిషిని నీ దగ్గరికి ఇస్తే కానీ, డబ్బుల విషయంలో కానీ, పొలాల విషయంలో కానీ, స్థలాల విషయంలో కానీ మోసము చేసేటువంటి వారు దేవుని పిల్లలే. వాడు ఒకవేళ దేవునికి మొరపెడితే ఏమవుతుందంట, ఖచ్చితంగా నిలబడిపోతుంది, అందులో అనుమానం ఏం లేదు. జాగ్రత్త, అట్లాంటివి జరిగినా ఏమో చూసుకోవాలా. నేను మీ గురించి తెలియదు నాకు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అది చేసి ఉంటే అది నిలిచి ఉంటుంది. అది తప్పనిసరిగా చెల్లించుకుంటేనే పోతుంది. ఎవరిదైనా అపహరించుకున్నా, ఎవరిదైనా తీసుకున్నా, నీకు అప్పుడే ఇచ్చినామని చెప్పినా, ఆ మనిషితో తీసుకొని దొంగతనంగా మోసకరంగా చెప్పినా అది అట్లే నిలిచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. జాగ్రత్త. దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు నేను దేవునికి అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నావు అనుకో, దాన్ని ఏం చేయాలా, తప్పనిసరిగా చేయాలా. అది ఇస్తాను ఇది ఇస్తాను అనుకుని చచ్చిపోయినాడు అనుకో, ఏం చేసేయాలా, వాళ్ళ పిల్లలనే చేయాలా. పిల్లలు కూడా చేయలేదనుకో, ఖచ్చితంగా అది అట్లే ఉంటుంది. జాగ్రత్త సుమా. ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేస్తే అంటే మళ్ళీ ఇద్దాంలే, ఇంకోసారి ఇద్దాంలే, అది అమ్మినప్పుడు ఇది ఇద్దాంలే, అది అమ్మినప్పుడు ఇది ఇద్దాంలే అని. నేనే ఒక స్థలం దేవునికి ఇవ్వాలని చిన్నది తీశాను, డబ్బులు వచ్చింది, సరేలే అని దాన్ని నేను వాడుకున్నాను. మళ్ళీ తర్వాత ప్రభు నువ్వు దేవునికి ఇస్తానన్నావు, దాన్ని తీసుకున్నావే, దాని వేళ కొంతనే, చాలా కొంత. అయితే ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు, ఇది వద్దు ప్రభు, సరేలే అని దాని కొరకై ఎత్తి పక్కన పెట్టినా. చెప్తున్న సాక్షార్థంగా దేవుని మహిమార్థమై చెప్తున్నాను కాబట్టే, ఆ రకంగా చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాం. దేవునికి ఇస్తానన్నటువంటి మొక్కుబడి నీవు తడువు చేయకము. అది ఏదైనా సరే. ఒకవేళ కుమారుణ్ణి నాకు ఇస్తే ప్రభు నీ సేవకి ఇస్తాను అని అన్నావేని మొక్కుకున్నావు అనుకో, నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు ప్రొఫెసర్ కావాలంటే కాడు, వాడు మళ్ళీ ఆటికి వస్తాడు. ఎందుకు, ప్రభుకి మాట ఇచ్చినాం కదా, అందుకే ఎరగాల చాలా జాగ్రత్తగా. ఇది పాపం అవుతుంది అని ప్రభు చెప్పాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 15వ వచనం. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో, అది నీకు. ఎవరైనా పని చేస్తే కూలి ఏం చేయాలంట, కూలి ఎమ్మడే ఇవ్వాల. కూలి ఇవ్వకుండా ఉంటే వాడు ఎప్పుడైనా చెప్పుకుంటే అది నీకు పాపం అగును అని రాయబడింది. కూలే కదా ఏమవుతుంది అనుకుంటాం. చాలా జాగ్రత్త. మళ్ళీ దేవుని పని విడిచిపెట్టి కూలి పనికి పోయేది కాదు. నేను మొన్న చెప్తే వాళ్ళకి గంజుకుంటూ వాళ్ళు వచ్చింటే చచ్చిపోయే వరకు ఆకురలు అమ్ముకునేదే, పొలం పని చేసుకునేదే. దేవుడంటే ధ్యాసలా, దేవుడంటే పట్టుదలలా, దేవుడంటే ఆశ లేదు, దేవుడంటే మీకు ఆ యొక్క ప్రత్యక్షత లేకుండా పోతే ఎట్లా చేయగలుగుతాడు దేవుడు మీ మధ్యలో కార్యాలు? మళ్ళీ మేము ఎన్నేళ్ళు అయిందనంటే 40 ఏళ్ళు అయింది. ఏం చేయాలి, నేను 40 ఏళ్ళు అమ్ముకొని తీసుకొని పోయి దిబ్బలో పాతి పెట్టాలి. నేను ఎంతసేపు నీ పనులే చేసుకుంటే మళ్ళీ దేవుని పనులు చేస్తున్నాను అబద్ధం చెప్తే ఎట్లా?
తరువాత వారి కూలి వారికి ఇవ్వాలా, బిగిచ్చి ఇవ్వకూడదు. పొద్దున ఈరోజు చెప్తున్నాను చూడండి, ఈరోజు బైబిల్ స్టడీకి పోవాలా, రేపు వేరే పరిచర్యకి పోవాలా. నాకు సడన్గా ఏమొచ్చిందంటే ఒక పని చేద్దామని వచ్చింది. ఆ పని చేస్తే చాలా డబ్బులు వస్తాయి నాకు తెలుసు. సరే పోయిన తర్వాత ప్రభు నాకు గుర్తుకు చేస్తున్నాడు, రేపు పరిచర్య ఉంది. పరిచర్య ఉంది అనే దానికంటే నువ్వు తీర్మానం చేసుకున్నావు కదా అని అన్నాక నేను మౌనంగా అయినా. ఎందుకు ఈ మాట చెప్తావంటే, ఒకదానికి దేవుని కొరకై నియమించుకున్న తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత కష్టమైన నష్టమైన అట్లే సాగాల. ఒకవేళ లేదు అనుకొని నేను పోయిన తర్వాత అమ్మా నా పిల్లలు బతకలేరేమో, అది చేయాలా ఇది చేయాలని అన్నావనుకో, నువ్వు ఏమి తీసుకొని పోలేవు, నీ పిల్లలకు కూడా అంటుకోకుండా చేస్తాడు దేవుడు. సొంత అనుభవం ఇది, ఊరికే కాదు. దేవునికి ఇవ్వకుండా గొప్పవాడైనవాడు ఎవడు లేడు, దేవునికి ఇచ్చి దరిద్రుడైన వాడు ఎవడు లేడు. తర్వాత సామెతలు 14వ అధ్యాయం, ఎలాగ పాపము చేసిన వారం అవుతామో అనేది మనం చూస్తున్నాం. సామెతలు 14వ అధ్యాయం 21వ వచనం, తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేసిన వాడగును. చూసారా, పాపము చేయువాడు. తన పొరుగువానిని తిరస్కరం. నువ్వు మనుషులు ఎదుటున్నా ఎదుట లేకపోయినా ఇతరులను తృణీకరించవద్దు, తిరస్కారముగా నీవు చూడవద్దు, చేయవద్దు, తిరస్కారముగా మాట్లాడవద్దు. ప్రభు అన్నాడు, చెడ్డవారిని చూసి అసహించుకోవద్దు అన్నాడు. వాళ్ళది వాళ్ళకే. అయితే నియమము మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలా. వారి పనులను బట్టి సన్మానించాలా. నువ్వు దేవుని పనే చేయకపోతే నీకు సన్మానము ఘనత ఎట్లొస్తుంది? నీ కొరకు బతుకుతీవి, నీ కొరకు సేవ చేసుకుంటేవి, మన దేవుడు నన్ను గణపరిచేది ఎట్లయితుంది? ప్రభు అన్నాడు కదా, నన్ను గణపరచు వారిని. ఎవరికి చెప్పాడు ఆ మాట? సమూయేలుతో చెప్పాడు. ఎవరి దగ్గర చెప్పాడు? ఏలి దగ్గర చెప్పాడు. ఏలి దేవుని యాజకుడు, గొప్ప యాజకుడు ఆయన. అతని కుమారులు దేవుని ఇంటికి వచ్చేవారితో అపవిత్రమైన క్రియలు చేస్తూ, వాళ్ళ కోసం బతుకుతూ, దేవుని కంటే గొప్పగా వాళ్ళని చేస్తూ, దేవుని కంటే వారిని ఘనపరుస్తూ, ఎప్పుడైతే అట్లా బతుకుతూ వచ్చాడో ఏలి ఏమన్నా బాగుపడ్డా? పోనీ ఏలి కుమారులు ఎవడన్నా బాగుపడ్డాడు? ఎవడన్నా చెప్పండి. ఏలి బాగుపడలేదు, ఏలి కుమారులు బాగుపడలేదు, ఒక్కరోజే చచ్చారు అందరూ. పోనీ వాడు చేసినట్టు, ఆ మాట అనకూడదు, ఆ పెద్ద ఆయన కాబట్టి, అతను చేసినటువంటి ఆ చెడిపోయిన లేదా తమ కొరకు బ్రతికిన బ్రతుకును బట్టి సొలొమోను దినాల్లో సేవలోనే ఉండుకోకుండా తీసేసినారు. చూసినారా? చూద్దాం అన్నమాట. సమూయేలు, మొదటి సమూయేలు 2:31 ఏమాట? 2:30లో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. తర్వాత 36వ వచనంలో చదవండి. 2:36లో, మొదటి సమూయేలు 2:36లో, అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. అయ్యా దేవుని సేవ చేస్తానని బతిమాలు కొని వేడుకుంటారు. మొదటి రాజులు 2వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజులు 2వ అధ్యాయము 27వ వచనం. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట. ప్రభు ఏమన్నాడు? ఆకాశము భూమి గతించును కానీ నా మాట గతింపవు, జాగ్రత్త. సేవకుడు మామూలు విశ్వాసి అని దేవునికి తారతమ్యము లేదు. నమ్మినవాడు నమ్మకుండా ఉన్నవాడని లేదు. దేవుడు పక్షపాతి కాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనములో
34-35 వచనాల్లో మాట, దేవుడు పక్షపాతి కాడు, తనకు భయపడి నీతిగా నడుచుకొని ప్రతి వానిని అంగీకరిస్తాడని రాయబడింది. కాబట్టి దేవునిని ఘనముగా ఎంచుకోకుండా, దేవుని పని ఘనముగా చేయకుండా, దేవుని కొరకు ఘనముగా బ్రతకకుండా, దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, దేవుని మందిరమును, దేవుని ప్రజలను, దేవుని సేవను, దేవుని కార్యాలను, దేవుని ప్రసన్నతను, దేవుని రాజ్యమును ఘనముగా ఎంచుకోకుండా ఈ భూమి మీద బ్రతుకుతే, ఏలీ పోయాడు, మెడ విరిగి సచ్చాడు, తన పిల్లలు 2 సచ్చారు, వారి కోడళ్ళు విధవరాన్లయ్యారు, వారి దగ్గర నుండి దేవుని మహిమ వెళ్ళిపోయింది, బలమునకు ఆధారమైన మందసం పట్టబడుతూ వచ్చింది, దేవుడే వారి మధ్య నుండి బయటకు వెళ్ళిపోయేదానికి ఇష్టపడ్డాడు. లాస్ట్కి ఏమైపోయింది? యాజకులుగా ఉండకుండా పూర్తిగా దేవుడే ఏర్లతో సహా తీసేస్తాడు దేవుడు. ఊరికే కాదు, అందుకే దేవుని చేతిలో పడుట భయంకరము. ఊరికే కాదు, పాపానికి ఉన్నటువంటి బలం ఏందో తెలుసా? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు? దేవుడే. మరి రాసినటువంటి దేవుడు తన ప్రాణం పెడితే కానీ ఆ శాస్త్రము, ఈ ధర్మశాస్త్రము నెరవేర్చబడలేదు. అందుకన్నాడు, ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను సున్నైనను తుడిచివేయటానికి నేను రాలేదు, దానిని నెరవేర్చుటకే నేను వచ్చి తిని అన్నాడు. ఇది విశ్వాసులైన వారు చేస్తూ వస్తూ ఉన్న అందరికీ తెలిసిన పాపాలు. మొరకుబడులు చాలా చేసుకుంటాం, చేయలేకపోతాం, లేకపోతాం. ఇంకా ఒక్కొక్కటిగా ఈ చదువుకున్న భాగాల్లో మనం వింటూ వచ్చిన వాటన్నిటిలో నిజముగా మనం అట్లున్నామా లేదా చూసుకోవాలా. ఇది ఎన్నోది? ఇది 2వ చూసినాం. సమయం దాటిపోతుంది కనుక ముందుకు పోదాము. ఇది చెప్పాలంటే ఈ దినమంతా ఇదే సరిపోతుంది. అందుకే మీకు ముందుగా చెప్పే కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దినం తక్కువ వస్తుందని. సరే, ముందుకు పోదాము. 3వది, ఇప్పుడు 2 అయిపోయినాయి. ఆ పోయిన వారంతో కలిపితే ఈ 2 కలిపితే ఎన్నైనాయి ఇప్పటికే? 7, 2, 9 అయినాయి. ఎవరు 10 అన్నట్లయిరే, నాకు సరిగ్గా వినపడలేదేమో. సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనం ఒకటి చదవండి. చాలు. ఏమని రాయబడిందమ్మా ఇక్కడ? వ్యభిచారులైన చెడ్డ తరం. ఇప్పుడు ఎట్లాంటి తరం ఇది? వ్యభిచారులు చూసేసినాం, దాని వివరణ వద్దన్నాం కదా. చెడ్డ తరం వారు. ఈ చెడ్డ తరము వారిని గూర్చి ప్రభు అంటూ ఉన్నాడు. ఏమడుగుతా ఉన్నాడు? పరిసయ్యులు సద్దుకయ్యులు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు, ఒక సూచక క్రియ మాకు చూపించాయంటే ప్రభు అన్నాడు, ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం కురియదని, ఉదయం ఆకాశం ఎర్రగా ఉంటే మబ్బుగా ఉంటే వర్షం గాలివాన వస్తుందని చెప్తారు కదా, ఆకాశ వైఖరిని మీరు ఎరుగుదురు కదా. అయితే ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్నాడు. ఏ కాలముల సూచనలు? మనుషులు మీరు నివసిస్తున్నటువంటి ఈ తరములోని జీవితాలలో ఏమేమి జరుగుతూ ఉంది, మేమెట్లా బతుకుతున్నామన్న సంగతి, మీ కాలగతులను వివచించలేని జీవితంలో మీరు ఉన్నారని ప్రభు చెప్తూ ఈ మాట అన్నాడు. అనింది ఎవరని? పరిసయ్యులు, సద్దుకయ్యులు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళని మాట అంటూ ఉన్నాడు. చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచూ ఉన్నారు. అయితే యోనాను గుర్చిన సూచక క్రియయే కానీ వేరొకటి మీకు అనుగ్రహింపబడదు. యోనా నీతిమంతుడైన భక్తుడు, దారి తొలగి దేవుని చిత్తము కాకుండా, దేవుడు చెప్పినది చేయకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. శిక్షణ అనేటువంటిది మనం ప్రతి వారం చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములో ఏమని రాయబడుతూ వచ్చింది? చూద్దామా, ఏమని రాయబడింది? వివేచింపక తర్వాత దానికి ముందు 29లో చదవండి తల్లి.
అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల అది తీర్పు పొందకపోదుము. ఈ వీరికి తీర్పు నిలిచి ఉంది. అయితే ఆ భక్తుడు, యోనా భక్తుడు తను తాను విమర్శించుకున్నాడు, తీర్పులో నుండి తప్పించబడ్డాడు. గొప్ప శిక్షణ ఏమిటి? తీర్పే. దేవుని యొక్క న్యాయమైన తీర్పు ఏమిటి? నన్నెత్తు సముద్రంలోకి వేయండి, నన్నెత్తి సముద్రంలోకి వేయండి అని అంటే నిరీక్షణ లేనివాడు కాదు ఆయన. విశ్వాసంతో ప్రభు నేను తప్పు చేశాను, ఏమైనా సరే నీ చేతిలో పడతాను. దావీదు అదే అనింది. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారయ్యా, నేను నీ చేతిలో పడుతానే, నీ చేతిలో పడుటయే నాకు క్షేమం అన్నాడు. ఒప్పుకున్నాడు. నన్నెత్తి సముద్రంలోకి అన్నాడు. సముద్రంలోకి వేయమంటేనే అక్కడున్న మనుషులు ఏమన్నారు? ఈ మనుషుని యొక్క ఏదంట ఆ ప్రాణము తీసినటువంటి ఆ యొక్క స్థితి మా మీదకి రాకుండా, ఆ నేరము మా మీదకి రాకుండా దయచేసి క్షమించమని దేవుని వేడుకున్నారు వాళ్ళు. పడగానే సముద్రంలో చేప మింగుతూ వచ్చింది. ఆ మింగిన చేప గురించి హిస్టరీ చెప్తుంది. చాలా త్వరగా ఉరికి అట్ట కదిలితే అరిగిపోతాడంట ఆయన. మింగిన చేప యొక్క హిస్టరీ కూడా ఉంది. ఆ సముద్రంలో ఎలాంటి చేపలు నివసిస్తున్నాయి, ఆ చేపలు ఎలాంటివి అని అంటే అవి చాలా సులువుగా అరిగించగలుగుతాయంట. మరి అంత సులువుగా అరిగించేటువంటి అంత పెద్ద మత్స్యము ఆయన 3 రోజులు ఉండాలంటే తిరగాలకు ఏం ఉరికి ఇట్లే ఉంటాడా? ఎంత గొప్పదై ఉంటుంది, పెద్దదై ఉంటుంది. మరి ఆ పెద్ద చేప ఉరికి ఇట్లా అంటే చాలు, ఎంత దూరమైనా ఇది సులువుగా అరిగిపోగలడు, కరిగిపోగలడు. లోపల అరిగిపోకుండా కరిగిపోకుండా దేవుని అనుమతిని బట్టి అట్లే ఉన్నాడు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి తిరిగి మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి దేవుడు ఈ యేసు ప్రభు కూడా తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకొని చేదైనా కూడా దాన్ని త్రాగి సమాప్తమైందని కేక వేసి 3 దినములు ఆ భూగర్భములోనికి వెళ్ళాడు. ఆయన సముద్ర గర్భములో ఉన్నట్లుగా ఈయన భూగర్భములోనికి వెళ్ళి అక్కడ ఈ ప్రభువు మృతి నొందేంత వరకు మృతి నొందిన వారిని వాళ్ళందరినీ తీసుకొని చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రభు ఊరికే కాలేదు, అది చెరగా తీసుకొని పోయి అక్కడ తన భక్తులను ఉంచుకున్నాడు పరదేశంలో. ఆయన ఉంచిన స్థలంలోనికే మనం కూడా వెళతాం. ఆ స్థలంలోనికి పోవాలి అని అంటే యోనా భక్తుడు దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లుగా మనము కూడా అప్పగించుకొని బ్రతకాల్సిందే. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ సద్దుకయ్యులు ప్రభువును మాటిమాటికి శోధించడానికి వస్తారు. కనుక రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మనము చెడ్డ తరము వారిలో ఉన్నాము, కానీ మనము చెడ్డ వారిలాగా బ్రతకూడదు. మనము మనుషులు ఎట్లాంటి చెడ్డతనాల్లో ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మనం పాపమును చేయ తరము వారంటే ఎట్లాగా పాపాలు దేవుని బిడ్డలు చేసుకుంటూ వస్తారు అనే దాన్ని మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే 12వ అధ్యాయం ఈ 35వ వచనం మనం చదువుకున్నట్లుగా ఏమని రాయబడింది? చెట్టు మంచిది, దాని పండును, దాని రుచిని చూసి ఈ చెట్టు మంచిది అంటారు. పండు తిన్నప్పుడే ఆ పండు రుచిని చూసి చెట్టు గురించి చెప్పేది. లేకపోతే పండు తినుకోకుండా ముందుగానే చెట్టును ఇది మంచిదని చెప్పడానికి వీలు కాదు, అన్నీ బాగానే ఉంటాయి. అదే రాయబడింది ఇక్కడ. సజ్జనుడు అంటే మంచివాడు, తన మంచి ధననిధిలో నుండి, హృదయంలో నుండి అని మంచి విషయాలు చెప్తాడంట. దుర్జనుడు తన చెడ్డ హృదయంలో నుండి చెడ్డ విషయాలను తీసుకుని వస్తాడు. ఎట్లా ఉన్నాయో చూద్దాం. యోహాను 3వ యోహాను పత్రిక 11వ వచనం ఒకటి చదవండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు.
ఇక్కడ ప్రధానత్వము కోరుతూ వచ్చాడు ఒకడు, దెయోత్రేఫే అనేటువంటి వాడు. దేవుని మాటలు అంగీకరించాడు, దేవుని చిత్తానికి లోబడ్డు, కానీ సంఘంలో ఉంటాడు. మాటలు పదే పదే చెప్తా వచ్చాడు, వినడంలో ప్రధానత్వం కోరుకుంటాడు. ఘనతేమి కావాలా, దేవుని పని మాత్రం వద్దు, దేవుని కొరకైన జీవితం వద్దు. చెట్టేం బాగుంటుంది, కాయలు పులుపు ఉంటే తినేదానికి వీలవుతుందా? తృప్తిగా తినేదానికి వీలవుతుందా? వీలు కాదు. అట్లాగా ఈ దెయోత్రేఫే అనేటువంటి వాడు చాలా కీడు చేసేవాడు. కీడు చేసే బుద్ధి చెడ్డతనము అని గుర్తుపెట్టుకోవాలా, ఎలాంటిదైనా సరే. కీడు చేసేటువంటి గుణము చెడ్డవారికి ఉండే లక్షణం. కాబట్టి కీడు చేసేటువంటి స్వభావం ఎవరికీ ఉండకూడదు. అయితే దేమేత్రియ ఉన్నాడు అక్కడ, అతడు మంచి సాక్ష్యం పొందాడు. దేన్ని బట్టి? సత్యము వలన సాక్ష్యం పొందాడు. సత్యమును అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు, మంచి మార్గమును అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఆ సత్యాన్ని బట్టి నడుచుకుంటూ వచ్చాడో మంచోడయ్యా అని అన్నారు. ఇతరులు కూడా మంచివాడు. పొందినట్లు జాగ్రత్తగా బతుకు మాత్రము ఆ బ్రతుకులాగా ఉండదు. అందుకే మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడుగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకునుము, పూర్ణ ఫలము పొందినట్లు. తర్వాత సామెతలు 16వ అధ్యాయం, త్వరగా 17వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చూసారా? కాబట్టి చెడుతనమును విడిచిపెట్టి నడుచుకునేవారుగా కావాలా. చెడుతనాన్ని విడిచిపెట్టుకోకుండా నేను యథార్థవంతుణ్ణి, నేను సత్యవంతుణ్ణి, నా అంత పవిత్రుడు లేడు, నా అంత యథార్థవంతుడు లేడు అంటే లోపల చాలా జాగ్రత్త. కీడు చేసే జీవితం ఉందేమో చూసుకోవాలి. సామెతలు 17వ అధ్యాయం 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును. కాబట్టి చెడుతనము గలవాడు దోషపు మాటలు వింటూ ఉంటాడు. ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారనుకో, ఎవరైనా కొట్లాడుకుంటున్నారనుకో, ఇంకా వింటూ ఉంటారు వీళ్ళు. వాకిల్లోనంటే ఏం వీళ్ళ ఇంట్లో కొట్లాడుకోకుండా ముత్తిబంతుల్లాగా. వీళ్ళింట్లో ఎప్పుడు కొట్లాట్లే జరగవు, ఏమేమి మాట్లాడరు అన్న బుద్ధిమంతులక్క ఆ చెవు పెట్టి ఏం మాట్లాడతారు అబ్బా చెవు కోసుకుంటారు. అప్పుడు భూ ఆకలి కాదు, నీళ్ళు దప్పిక కావు, ఆ బీపీ ఉన్న ఏం కాదు, షుగర్ ఉన్న ఏం కాదు. తట్టుకో ఏమో ఇందాం ఉండే, ఏం చేస్తావు నువ్వు విని? ఇంకా 4 కొంపలకు రంకులు పెడతావు నువ్వు. ఇంకా 4 ఇంట్లకు అగ్గుపుల్ల గీసే తప్ప వేరేది ఏం చేయవు నువ్వు. చాలా జాగ్రత్త. ఒక ఇంటిలో ఎవరైనా కొట్లాడుకుంటున్నారనుకో, చూడొద్దు, వినొద్దు, ఆ రోజు పోవద్దు. ఒక 2 రోజులు మరలిపోయి, అమ్మా ఏమక్క ఏదో అరుచుకుంటా ఉంటారు, ఏమన్నుందా? ఒంటరిగా వెళ్ళు, అందరి ఎదురు కాదు, మాట్లాడు, దేవుని వాక్యం చెప్పు, ప్రార్థన చేయి. అట్లా కట్టు. ఇది తీసుకుపోయి ఆ ఇంటికి గీసి, ఆ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటికి గీసి, ఈ ఇంటికి తీసుకుపోయి ఇంకొక ఇంట్లో చెప్పి, ఇట్లా బతుకు ఎన్ని రోజులు బతికేది? తర్వాత సామెతలు 26వ అధ్యాయం 23వ వచనం. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. అసలు మంటి పెంకు మీద వెండి పూత పూస్తే నిలబడుతుందా? ఇట్లా కొట్టినప్పుడన్నా సౌండ్ వస్తుంది కదా. మంటితో చేసిన కుండ ఏడన ఓటిపోయిందేమో ఏం సదా, కొట్టి చూస్తాం బాగా మంచి
టంగ్ 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 అనే సౌండ్ వచ్చిందంటే అది బాగుంది అని అర్థం. టుక్ టుక్ అని సౌండ్ వచ్చింది అనుకో, ఇది నీళ్ళు నిలబడదు అని అర్థం. కాబట్టి చెడుతనము హృదయములో ఉండి పైకేమో మంచి ప్రైజ్లాడారు కానీ కొంతమందిని చూస్తూ ఉంటాం. యథార్థంగా ఉండాలా. చెడుగా బ్రతికే వాని దగ్గర కలిసిపోవద్దు. యథార్థంగా చెప్పు, బ్రదర్ నువ్వు ఈ రకంగా ఉన్నావు. యథార్థంగా మేము దేవుని సేవకులకు పెద్దలకు యథార్థంగా చెప్తున్నాము. ఇప్పుడు రాసిస్తూ ఉన్నాము, రాసిచ్చినాము కూడా. మా ఇంటికి దర్శించే కూడా వస్తున్న పిల్లల్ని తేవద్దన్నా, పెద్దలై ఉండాలా. మార్పు పొందినోడు మాదిరిగా ఉన్నాడు, పరిచర్య చేయాలా. అందరుగా చేసేది డైరెక్ట్గా యథార్థంగా చెప్తున్నాము. దీనికి తప్పేమి? దీనికి మళ్ళీ ఇంకెవరైనా సపోర్ట్ కావాలన్నా? సంఘం ఎట్లా బాగుపడుతుందని నీ ఇష్టం వచ్చానికి నీ ఇష్టానికి బతికి వానికి పెద్దరికం ఇచ్చి వానికి పెత్తనం కట్టిపెట్టి ఈరోజు వాడు ప్రార్థన చేయడు, ఆరాధన చేయడు, వాక్యం చెప్పుడు, స్వార్థ చెప్పుడు, సాక్షి చెప్పుడు, వాడు సంఘంలో పెద్ద. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మా దగ్గర. ఇదే చెప్పాము, అయ్యా దయచేసి పెద్దలారా ఇది చెయ్యండి, సంఘానికి క్షేమం, మేలు మాదిరి. గుంతకళ్ళని మీరు వినపడి, నేను చాలా చోట్ల పరిచర్యకి పోతూ ఉంటా. గుంతకళ్ళు అంటేనే చేతులు మొక్కుతారు ఇట్లా. ఎందుకు తెలుసా? మనం చదువుకుంటుమే 23 పై వచనాల్లో ఇవన్నీ ఏమంటారంట, ఎన్నోసార్లు మిమ్మల్ని రెక్కల కిందకి చేర్చుకోనాలని వెళుతుంది. కానీ మీరు ఇష్టపడకపోతే ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. చాలా అవసరమైన సంగతులు ఇప్పుడు మన గుంతకల్లోనే కాదు, అన్ని చోట్ల ప్రాకిపోయింది. హెబ్రోను సహవాసం అంతా శరీరానుసారులు పైకి పేరుకొని పైకి వచ్చేసినారంతా. ఎందుకు? భక్తులైన వాళ్ళు ఎన్నుకునేదాన్ని బట్టి. భక్తులు ఎందుకని దేవుడు చూసుకుంటాడంట. వీళ్ళని ఏమన్నప్పుడు మాత్రము 10 మంది దగ్గరికి పోయి అన్నీ అగ్గిపుల్ల గీసొస్తారు. వీళ్ళకి ఏమన్నా కలిగితే, అన్నా నేను చూస్తూ వచ్చిన ప్రసాదరావన్నా ఇట్లా నన్ను మీరు పెద్దోళ్ళు పూర్వకాలం నుంచి ఉన్నోళ్ళు మీరు ఇట్లుండకూడదు, మీరు అట్లా ఉండకూడదని ఆయనకు పంపు కొట్టిందే. ఆయన వచ్చి ఏం చేస్తాడంత, వెంటనే పోయి అక్కడి నుండి పోయి ఒక ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకుని వస్తాడు. ఇక్కడ తీసుకుని వచ్చేసరికి ప్రసాదరావు అన్న చాలా దుర్మార్గుడు. వీళ్ళే మళ్ళా ఎవరు? ఆయనకు పంపు కొట్టినోళ్ళే. లేదన్నా నువ్వు ఉంటేనే కార్యం జరుగుతుంది అన్నోళ్ళే. వనేసిమని నువ్వు సింహంలా ఉంటాడు, నువ్వు అయితేనే కరెక్ట్గా మాట్లాడతావు, నాకేం బుసు కొట్టేదే, నాకు మళ్ళీ కింద గుంతదవ్వేదే. పెద్ద ప్రబుద్ధులు భక్తులు, వీళ్ళతోనే బతకాలా, వీళ్ళతోనే తిరగాల. మరి ఏం చేద్దాం? మరి తప్పదు. దేవుడే ఉంచినాడని ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ వెళుతున్నాం. కానీ ఏకీభవించటం లేదు, అట్లని చెప్పి చీల్చడం లేదు. నువ్వు సరిచేయబడాలా, నువ్వు దిద్దుకోవాలా, దేవుని పరిచర్య చేయాలా. నువ్వు సరిచేయబడుకోకుండా, నువ్వు దిద్దుకోకుండా దేవుని ఇంటిలో పెత్తనము, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, సువార్త లేదు, సాక్ష్యం చెప్పడం లేదు, ఏమి లేకపోయినా పెత్తనం. ఏమంటే మాకు ఇచ్చినారంట. మాకు ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, మేము కోర్టు కేసులకు పోతున్నాం కాబట్టి మాకు ఎవడు మరాదీయడం లేదు కాబట్టి మాకు సంస్థానం లెటర్ ఇచ్చినాడంటే, ఒరే ఎవరు మీకు చెప్పింది ఇట్లాడదంట. లేదు మామ మాకు ఇచ్చినాడంటే, ఒరే మిమ్మల్ని ఈ స్థలములో నిలిచి సేవ చేసేది పోరాడంట్రా, గేట్ కాడ కొట్లాడేది నేర్చుకున్నారు. ఎవడైనా మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని నేను ఇది చెప్పినా ఏమంటారు మిమ్మల్ని? వాళ్ళు కొట్లాడే వాళ్ళని అంటారు. దాని కొరకు కాదురా నువ్వు పోరాడాల్సింది. నువ్వు పోరాడాల్సింది దేని కొరకు? దేవుని ప్రజలను దేవునిలో పెంచేదానికి, దేవుని ప్రజలను దేవుని కొరకే వాక్యంతో బాగా పోషించావు. ఇది నాకు కావాల్సిందంటే ఏం చేస్తామో, మీకు ఈ వరం ఉంది, మాకు ఆ వరం ఉందంట. ఏమంటాం మరి? సరే, తర్వాత యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ముగిచ్చేస్తాను త్వరగా. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు, ఎంత చక్కగా రాయించాడు దేవుని భక్తుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూసారా? ఒక మనుషుడు అన్నాడు. అతడు యథార్థవర్తనుడు అంటే చెడుతనాన్ని విసర్జించిన వాడు, కీడు చేయకుండా ఉన్నవాడు, దేవుని కార్యాలను చెడుగొట్టుకోకుండా కాపాడుకునేవాడు. తర్వాత వీళ్ళు నిజముగా చెడుతనమును విసర్జించినటువంటి భక్తులు, యోబు భక్తుడు. అయితే
ఈ చెడుతనం ఒక 2-3 మాటలు చూసి ముగిచ్చేస్తాను. ఈ చెడుతనము కలిగినటువంటి ఈ తరము వారు ఏమనుకుంటా ఉన్నారు అని అంటే, మరి ఎవరే ఈ చెడుతనం గలవారు అని అంటే, కీర్తన 53:1 ఏమని రాయబడింది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. దేవుడు లేడు అనుకునేవాడు చెడిపోయినవాడు. చాలా జాగ్రత్త. చాలాసార్లు దేవుడు లేదు, దెయ్యం లేదు అంటాడు, వాడు చెడిపోయినవాడు. వాని మనసు సరైనటువంటి స్థితిలో లేదు. తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ఏముంది? లోపల నుండి అనగా దురాలోచన, జారత్వములు, దొంగతనములు, చెడుతనము ఉంది అని చెప్తూ, చెడుతనమును, కృత్రిమను, కామవికారమును, మత్సరమును, దేవదూషణము, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తాయంట? లోపల ఉన్నాయి. లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. 13 రకాలైన పాపాలు ఉన్నాయి. ఈ పాపాలు చేసేటువంటి తరము వారిలో మనం ఉన్నాం. మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి ఈ చెడ్డ వాటినే విడిచిపెట్టిన వాడు ఆయన. ఊజు దేశంలోనే మరి యథార్థవర్తనుడు, న్యాయవంతుడైనటువంటి భక్తుడు యోబు భక్తుడు. తర్వాత కీర్తన 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, చెడుతనమునకు, దుష్టత్వమునకు చోటు లేదు అన్నది. కింద ఫుట్నోట్లో ఏముందంటే, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. యోబు అనగా దేవుని తట్టు తిరగబడినవాడు, దేవుని తట్టు తిరిగినటువంటి వాడు. మనము కూడా దేవుని తట్టు తిరిగిన వాళ్ళమే. చెడుతనమును విడిచిపెట్టిన వారుగా ఉండాల. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు? నిర్గమకాండము 32:7 అంటాడు, మోషే, నీవు ఐగుప్తులో నుండి నీవు తీసుకొని వచ్చిన, నీవు రప్పించిన ఇశ్రాయేలీలైన నీ ప్రజలు ఏమైపోయినారంట? చెడిపోయిరి, విగ్రహారాధికులైపోయారు. ఏదో ఒక దాన్ని పెట్టుకుపోయినారు. మా నాయన చేస్తుండే ఇంత గొప్ప పని, మీ నాయన చేసినాడు, నువ్వు చేది. భక్సింగ్ గారు చేసినారు ఇంత పని, మరి మనమేది? ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఉన్నాం, అంతే మన బ్రతుకు. అనుసరించి నడిచింది లేదు. భక్తిహీనంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు అని అంటే వాళ్ళని సరిచేయాలా, చక్కబెట్టాలా, ప్రేమతో చెప్పాలా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను? మా సహోదరుల కోసము, ఊరికే కాదు. వారు రాబోయేటువంటి తరానికి అవసరమైన వాళ్ళు. వారు దైవికంగా నిలబడాలా, వారు సత్యంలో నిలబడాలా, వారు దైవికంగా పరిశుద్ధతలో నిలబడాలా. దీనత్వంలో, సత్యంలో ఎప్పుడైతే ఉంటారో రాబోయే దినాల్లో వాళ్ళు దేవుని సంఘమును నిలబెట్టుకోగలుగుతారు, ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పగలుగుతారు. ఏమోలే దేవుడు చూసుకుంటాడంటే ఎట్లా చూసుకుంటాడు? నీ పిల్లలు చెడిపోతే నువ్వు చూసుకోవా? నువ్వు బాధ్యత వహించవా? మోషే, నీ ప్రజలు ఏమైనా చూసుకోనన్నాడు. అందుకే 2వ తిమోతి 2వ అధ్యాయము 17వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 17వ వచనం. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళు చెడిపోయేది కాక కొందరి విశ్వాసమును చెడుపుతూ, నువ్వు చెడిపోయేది కాక తాను చెడిన కోతి మనకు ఇట్లా సామెతలు బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకంటే దినం వింటూ ఉంటాం. సామెతలు గుర్తున్నంత మన బతుకు గుర్తుండదు మనకి. హుమెనయును ఫిలేతును ఉన్నారు. పునరుత్థానం దేవుడు లేదు. ఇవన్నీ మామూలు. ఒకడంటే ఒక మనిషి అంటాడు, ఏదినా 2025 సంవత్సరాల చెప్పబట్టి యేసుప్రభు ఇదిగో వస్తాడు, ఇదిగో ఏది ఆడొచ్చినాడు అంటాడు. ఒకడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, వచ్చినాడా? వస్తానన్నవాడు రాకమానడు. వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడో దొంగవలే వస్తానన్నాడు. వస్తాను అన్నటువంటి దేవుడు ఈ ముందుగా ఇవన్నీ జరుగుతాయన్నాడు. వీటిని మేము చూస్తున్నాము. వస్తానన్న దేవుని కోసం ఎదురు చూస్తున్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం చదువు తల్లి. ఎన్నే యాంబ్రే కాదమ్మా, ఎంబ్రే చదువు. ఎన్నే ఎంబ్రే, మళ్ళీ చదువుతలే. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి
విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. మా దగ్గర వాళ్ళు అంటారు చూడే, దున్నేవాడిదే ఫలము. ఇట్లా అయిపోయింది. ఎవరికి బలం ఉంటే వాడే పైకి వచ్చేస్తున్నారు హెబ్రోను సహవాసంలో మీదని. ఎవరిది ఇది? ఎవరిది ఇది? ఈ బేతేల సంఘం ఎవరిది ఇది? అయ్యా దానియాలయ్యా, సంసోనయ్య, అద్దె ఎవరైనా నాదనే జాగ్రత్త. ఎవరైనా నాదని చెప్తే అబద్ధం, వాళ్ళని ఊరికే వదలొద్దండి. ఎవరితో పలికినా కూడా దేవునిది. ఎన్నే ఎంబరే అనేవారు మోషేని ఎదిరించినారు. వారు విశ్వాస విషయములు చెడిపోయిన వాళ్ళు, భ్రష్టులై ఉన్నారు. వారు మనసు చెడిపోయింది. చెడిపోయిన వారే భక్తిహీనమైన మాటలు ఏం చేస్తారు? అనేకులకు ఇత్తుకుంటూ తిరుగుతూ ఉంటారు. మా సంఘం కొరకు కన్నీళ్లు గారుస్తున్నాం. మేము దేవుని బిడ్డల కొరకు మేము యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాం. ప్రభువా బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి. వారితో మేము వ్యాజ్యానికి వెళ్ళము. దేవుని సన్నిధిలో వారిని కట్టుకోవాలా. దేవుని యొక్క ప్రేమతో వాళ్ళని సరిదిద్దుకొని రావాలా. దేవుని ప్రేమతో వాళ్ళని పెంచుకుంటూ రావాలా. అది మాకు దేవుడిచ్చినటువంటి భారము. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి నైపుణ్యము, ప్రత్యక్షత. ఒకవేళ అట్లే కానీ వీళ్ళలాగా ఎదిరించుకుంటూ పోతే ఏమైతే తెలుసా? అదొక్క మాట చదువుకొని ముగించుకుందాం. యూదా రాసిన పత్రిక 14వ వచనము 15వ వచనం చదువు తల్లి. ఆదాము మొదలుకొని అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీన క్రియలన్నిటినీ భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎవరు వీళ్ళంతా? మనం ఇప్పుడు ఇక్కడ చదవబడిన ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లన్నాడు. చెడిపోయిన వారిని గూర్చి చెప్పిన మాటలు. వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనమైన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు దేవునికి వ్యతిరేకముగా విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించటానికని తర్వాత ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. కాబట్టి ఆ దినము భక్తిహీనముగా చేసిన ప్రతి క్రియను బట్టి, భక్తిహీనముగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి, భక్తిహీనమైన బ్రతుకును బట్టి ఒక దినం తీర్పు తీరుస్తాడు. ఎవరెదురుగా? వేవేల పరిశుద్ధుల ఎదుట, అందరి ఎదుట. సిగ్గుపోతుంది అప్పుడు. అర్థమైందా? అందరూ ఇప్పుడు ఉన్నాడు. విజయ్ ఉన్నాడు. ఏమయ్యా విజయ్ ఉన్నాడు అనుకో, ఊరికే పాప మందిరానికి వచ్చి చేతులు కట్టుకొని ఈయన చెప్పింది తింటాడు. వారం వచ్చినప్పుడు బళ్ళు ఇస్తే తీసుకుంటాడు, వందనాలు మామ అంటాడు, ఇంటికి పోతాడు. అంతేనా? ఏమయ్యా విజయ్? అంతే కదా. ఇంకా ఏమన్నా ఉందా? ఇట్లా ఆపద వచ్చినప్పుడు బాగా దేవుని సన్నిధిలో పెట్టుకొని కసాపురము ఏమంటాడు? ఫస్ట్ ఆసియా ఖండములోని, భారతదేశములోని, తర్వాత ఇంకటి ఏంటంట భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని గుంతకల్లం మండలంలోని కసాపుర గ్రామములోని, తర్వాత బేతేలుకు సమీపమున కొమ్ము విజయ్ కుమార్ యాడున్నారు రావయ్య అంటే, నేనేనా ప్రభు అంటే, కొమ్ము విజయ్ అంటే ఇంకెవడుంటాడు? నువ్వే కదా ఉండేది. పరిగెత్తిపోతాడు. పరిగెత్తిపోయి ఏమయ్యానంటే, ఇదిగోనైనా యేసుప్రభు నమ్ముకున్న దానికి నీకు ఇది బట్టి అన్నాడు అనుకో. యేసుప్రభు ఇచ్చినాడయ్యా, చాలయ్యా, ఇంతకంటే ఏం కావాలయ్యా? ఆపోతే దానిలో నేను సంసోని ఇంత వాక్యం చెప్తే కొమ్మోనికి ఇచ్చినావు కదయ్యా, మాకేమీ లేదు ప్రభు అంటే, ఒరే బుద్ధిహీనుడు కొమ్మోని నీకంటే బాగా బతికినారా? నువ్వు ఊరికే వాక్యం చెప్పినా సరిగ్గా బతికిపోలేకపోయినావు. ఇదిగో నీకు తాళానుకున్న దారం కూడా ఈయన పో అన్నాడు అనుకో. ఎట్లుంటుంది మా ముఖము? ఏమయ్యా మరి ఇట్లా అన్నానని ఏమనుకో. దేవుని కొరకై, దేవుని బిడ్డలుగా అట్లా బ్రతకాల మనం. అట్లుండున్నట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. మిగిలిన మళ్ళీ చూద్దాం.
ప్రభు ఈ వాక్యం దీవించునుగా ప్రార్థన చేసుకుందాం.